श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड भगाओ चल। गार्ड सेंट्री कटर गार्ड विसर्जन। గారు వారు ప్రొసీడింగ్స్ అందుకుంటున్నారు. అమ్మా నా పేరు గీత, నా భర్త చనిపోయిండు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా. నాకు ఈ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం ద్వారా నాకు గ్రామానికి వచ్చి మన సమస్యలు పరిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. తొందరగా కూడా పని జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. హలో సార్, తన శ్రీనివాసరావు మాట్లాడుతున్నా సార్. ఈ విరాసత్ కోసం అప్లై చేస్తున్నా. వన్ వీక్ లోపు ఎంక్వైరీ చేశారు, ప్రొసీడింగ్ కంప్లీట్ పక్షాన ప్రజల పక్షాన తెలంగాణ భూభారతి పథకం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు గౌరవనీయులు జగిత్యాల జిల్లా కలెక్టర్ గారైన శ్రీ సత్యప్రసాద్ గారిని స్వాగత సుమాంజలు సమర్పిస్తూ దయచేసి విచ్చేసిన వారంతా కూడా తమ తమ స్థానాల్లో వ్యవస్థ ఈ భూభారతి గౌరవనీయులు భూభారతి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి భూమిక ఈ భూమిక మొబైల్ ప్రధాన భాగాలు లావాదేవీల సేవలు సమాచారం. ఇక మన భూభారతి ఆనాటి ధరణితో వచ్చిన కష్టాలు, తెప్పల్లో ఇబ్బందులు, ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి స్వార్థం కోసం తయారు చేసింది ధరణి అయితే, ఈ భూభారతి పేదవాడి కోసం లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లోని అనేక చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచినంతా సేకరించి అసెంబ్లీలో ఒక చట్టం రూపంలో దాన్ని ప్రవేశపెట్టి తర్వాత మళ్లీ ప్రజలతో చర్చించి మేధావుల అనుభవాన్ని రంగరించి అద్భుతంగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్ రెవెన్యూ చట్టం అంటే అది తెలంగాణలోని భూభారతి 2025 చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో అధికారులు, అనధికారులు, అనేక మంది మేధావులు తయారు చేసిన ప్రతి వ్యక్తికి ఒక చుట్టములా ఉండే మన ఈ భూభారతి చట్టం ఈనాడు తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గత నెల 14వ తారీఖు నాడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంకితం చేసిన లగాయితు మొదటి విడత పైలట్ గా రాష్ట్రంలో 4 జిల్లాలలో 4 మండలాలని ప్రజల వద్దకే, రెవెన్యూ గ్రామాలకే, రెవెన్యూ వ్యవస్థని, ఎంఆర్ఓ స్థాయి అధికారుల్ని వారి టీముని పంపించి అప్లికేషన్తో సహా ప్రభుత్వమే రెవెన్యూ గ్రామాలకు పంపించి వారి సమస్యలని ఆ అప్లికేషన్ మీద టిక్కు పెడితే అక్కడికక్కడ పరిష్కరించేవి కొన్ని ఉంటే, మరికొన్ని ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని పరిష్కరించేవి మరికొన్ని ఉంటే, సర్వే చేసి పరిష్కరించేవి కొన్ని ఉంటే, ఇలా మొదట 4 మండలాలలో సుమారు 13,000 అప్లికేషన్లు వచ్చాయి. వాటన్నిటినీ
జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పరిష్కరించే బాధ్యత అధికారులకు ఇచ్చి ప్రతి అంశంలో ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా తయారు చేసిన ఈ భూభారతి చట్టం ద్వారా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు అధికారాలన్నీ వికేంద్రీకరించి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఇందాక రైతన్నలు చెప్పినట్లు ఏ అధికారైనా తప్పు చేస్తే ఉద్దేశపూర్వకంగా రైతన్నలను ఇబ్బంది పెడితే అటువంటి అధికారుల మీద చర్య తీసుకునే అవకాశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరిచి ఈ చట్టం ద్వారా రెండో విడతగా రాష్ట్రంలో 28 మిగతా జిల్లాలలో 28 మండలాలలో మన బుగ్గారం మండలాన్ని కూడా గౌరవ లక్ష్మణ సూచనల మేరకు తీసుకోవటం జరిగింది.